వ్యవస్థలలో రాజకీయ జోక్యం ప్రాణాంతకం అవుతుంది అనడానికి సాక్ష్యం కొంతమందిని అక్రమంగా పోలీసులతో వేధించి చివరికి వాళ్ళు చనిపోయేటటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటే దాన్ని గొప్పగా చిత్రీకరించడం లేదా దాన్ని డౌన్ ప్లే చేసి చూపెడుతూ ఉన్నటువంటి అరాచకపు జర్నలిజం ఆంధ్రప్రదేశ్కి శాపం అవుతుంటే అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పోలీసు శాఖ దగ్గరికే వెళ్ళిందా. ఒక సబ్ ఇన్స్పెక్టర్ మూర్తి గారు మొన్ననే ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. ఆయన్ని సస్పెన్షను తర్వాత వీఆర్లో పెట్టి వేధిస్తున్నటువంటి దశ. ఆయన ఎందుకు చనిపోయారని ఆ రోజున కుటుంబ సభ్యులు అడిగినటువంటి సందర్భంలో ఏమీ లేదు అన్నటువంటి చెప్పుకొచ్చారు. లేకపోతే అనుమానాస్పద మృతి ఇదంతా. ఇప్పుడు ఫైనల్గా చూస్తే ఆయన తన ఫ్రెండ్తో చనిపోయే ముందు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. అందులో ఎమ్మెల్యే మాట విని అంతకుముందు సిఐఈ తర్వాత ఇప్పుడు సిఐఈ అంటూ ఇద్దరు సిఐల పేర్లు చెప్తూ వాళ్ళు నన్ను వేధిస్తున్నారు అన్నటువంటి నా జీవితం కెరీర్ నాశనం చేసేశారు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి అంటూ వాళ్ళ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. అంటే అంత వేధించారు. అంటే రాజకీయం పోలీసు శాఖలో ఇదివరకు పోలీసులతో మాట్లాడి కొద్దిగా మా వాడికి ఈ ఫేవర్ చేయండి ఆ ఫేవర్ చేయండి అనడం మానేసేసి ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉండే పోలీసు ఉండాలా, లేకపోతే కనుక నా ఇష్టం వచ్చినట్టు నడుచుకునే పోలీసు ఉండాలా, లా అండ్ ఆర్డర్ అంటే నాయకుడి చెప్పు చేతల్లో ఉండాలి, ఆయన ఏది చెప్తే అదేలా, ఆయన ఏది చెప్తే అదే ఆర్డర్, అలా అమలు కాకపోతే చట్టాలని పక్కన పెట్టాలా, వ్యవస్థలని పక్కన పెట్టాలి, న్యాయం ఆలోచించకూడదు, నైతికత ఆలోచించకూడదు, అరాచకం చేయమంటే అరాచకం చేయాలి అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులలోకి రాష్ట్రం నెట్టబడుతోంది అని నేను మొన్ననే ప్రస్తావించే ఇబ్బంది అవుతుంది రేపొద్దున అనేది. చివరికి ఈ బాధ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు తీసిందంటే రాబోయేటటువంటి రోజులలో ఇక బానిసత్వం వైపుకి తీసుకువెళ్తారా లేకపోతే కనుక బాధ్యతాయుత తత్వం వైపుకి తీసుకెళ్తారా ఆలోచించాల్సిన సందర్భం.